ఏదైతే జరిగిందో జంతర్ మంతర్ వద్ద స్టూడెంట్స్ పై లాఠీ ఛార్జీకి నిరసనగా ఈరోజు రాజ్భవన్ ముట్టడైతే విద్యార్థి సంఘాలు ముట్టడించబోతున్నాయి. వామపక్షాలు స్టూడెంట్స్ ని ప్రలోభ పెడుతున్నారని ప్రధానమంత్రి మోడీ అంటున్నారు. మరి నీటి పరీక్ష వల్ల ఇంతమంది చనిపోయారు. మరి దానికి బాధ్యత వస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయమని దాదాపు 1 నెల రోజుల నుంచి విద్యార్థులు అడుగుతున్నామంటే ప్రధానమంత్రి మోడీ మాత్రం స్పందించట్లేదు. ఈ రోజు అఖిల పక్ష స్టూడెంట్స్ ఆధ్వర్యంలో ఇక్కడ ఖైరతాబాద్ ధర్నా జరుగుతుంది. స్టూడెంట్స్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్ఎఫ్ఐ నాగేంద్రతో మాట్లాడదాం. నిన్న ఢిల్లీ వీధుల్లో యువతపై లాఠీ చార్జ్ జరిగింది. ఎట్లా చూస్తారు? వాళ్ళు నిజమైన కోరికలు కోరుతుంటే ఎందుకు ప్రధానమంత్రి మోడీ కావచ్చు వాళ్ళ గవర్నమెంట్ కావచ్చు ఎందుకు స్పందించట్లేదు? ఈరోజు కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల హక్కుల కోసం మేము పోరాటాలు చేస్తుంటే టీఆర్ గ్యాస్లు వదిలిపెట్టడం కానీ, లాఠీ చార్జీలు చేయడం కానీ, నెత్తులు వలేటట్టు కూడా కొట్టడం అనేది ఇక్కడ ప్రవర్తిస్తుంది. అక్కడ మనం చూసుకున్నట్లయితే కూడా పోలీస్ వ్యవస్థ అక్కడ ఉంది. పోలీస్ వ్యవస్థ, ఆర్మీ వాళ్ళందరూ ఉన్నారు. కానీ వాళ్ళకి సంబంధించి వాళ్ళు మరి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అని చెప్పలేము, పోలీస్ వ్యవస్థ అని కూడా చెప్పలేము. ఎందుకంటే వాళ్ళ బ్యాచెస్ మీద వాళ్ళ నేమ్ లేదు, వాళ్ళ డిజిగ్నేషన్ ఏంటి అనేది కూడా తెలియని పరిస్థితులు అక్కడ ఉంది. కాబట్టి విద్యార్థుల మీద మా హక్కుల కోసం మేము పోరాటం చేస్తుంటే కూడా కనీసం చలనం లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మేము ఏ విధంగా మేము ముందుకు పోతుంటే కూడా మళ్ళీ ముందుకు రానికుండా ఇంటి నుంచే మనం ప్రివెంటివ్ అరెస్టులు చేసుకుంటామా, మళ్ళీ ముట్టడి ప్రయత్నం చేస్తే కూడా మమ్మల్ని ముందుకు రాని అనే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ దొంగ రాజ్యాన్ని, ఈ రౌడీల రాజ్యాన్ని వెంటనే వీళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నరేంద్ర మోదీ కూడా రాజీనామా చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా మేము అందరం కూడా ఏకమై మళ్ళీ రానున్న రోజుల్లో చెలో రాజ్భవన్ కాదు, చెలో పార్లమెంట్ కూడా మేము పిలుపునివ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. స్టూడెంట్స్ న్యాయం కావాలి. ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ అయిందో దానికి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయడం న్యాయమైన కోరుతుంటే ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు? ఈరోజు ఏమైపోయిందంటే మేడం, మనం చూసుకున్నట్లయితే వ్యవస్థలో రాజకీయ నాయకులను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. కానీ ఇక్కడ విద్యార్థులకు న్యాయం చేసే విధంగా కూడా ఎక్కడ కూడా మనకు కనిపించట్లేదు. ఎందుకనంటే ఇక్కడ మనం గతంలో చూసుకున్నట్లయితే మన లాస్ట్ హిస్టరీ చూసుకున్నట్టే కూడా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు తప్పులని చేస్తే కూడా వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా వాళ్ళ పదవికి రాజీనామా చేసి దాన్ని వీళ్ళు నిరూపించుకున్నారు. వాళ్ళు అసలు సిసలైనటువంటి రాజకీయ నాయకులు. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మాకు పట్టనట్టుగా ఒక ఆయన చూస్తేనేమో అన్ని దేశాలు తిరుగుతూ ఉన్నాడు, ఇంకొక ఆయన చూస్తేనేమో మాకు పట్టనట్టు ఏం పట్టనట్టు పార్లమెంట్లో సల్ల ఏసీలో కూర్చొని కనిపిస్తుంది. ఇక్కడ మా హక్కుల కోసం పేపర్ లీకేజ్లు ఒక్కసారి కాదు 2 సార్లు కాదు. కేంద్ర ప్రభుత్వము, ఈ బీజేపీ ప్రభుత్వము అధికారంలో వచ్చిన తర్వాత 84 పేపర్లు లీకేజ్ అయిన తర్వాత కూడాను ఇంతవరకు కూడా కనీసం యాక్ట్ తీసుకోకుండా ఎన్టీఆర్ రద్దు చేయాలని చెప్పేసి మేము ఎన్నో పోరాటాలు చేస్తే కూడా దీని మీద చలనం లేకుండా, అంటే వీళ్ళకి కావాల్సింది ఓన్లీ దందా కావాలి, బిజినెస్లు కావాలి, వీళ్ళని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అంతే తప్పితే ఈ ప్రజలకు కూడా నేను ఒకటి విన్నపం చేస్తా ఉన్నాను. ఈ కేంద్ర ప్రభుత్వాన్ని దించి మన హక్కులను మనం కాపాడుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. పేపర్ లీకేజీలు కాదు కదా, ప్రతి ఒక్కరు ఈరోజు మనం చూసుకున్నట్లయితే పంజాబ్, హర్యానా నుంచి కూడా రైతులు కూడా తరలి రావడం కూడా జరిగింది. ఎందుకనంటే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కాబట్టి పోరాటం చేయడానికి వాళ్ళ పిల్లల పక్షాన అక్కడ రైతులు కూడా రావడం జరిగింది. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం కనీసం చలనం లేకుండా ధర్మేంద్ర ప్రధాన్ కూడా కనీసం ఆయన చలనం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వెంటనే దీని మీద యాక్షన్ తీసుకొని వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ మోదీ కూడా రాజీనామా చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా మేము తెలియజేస్తా ఉన్నాం.